శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చాకచక్యంతో సమస్యను పరిష్కరించిన ఒక కుర్రాడి కథ. భువనగిరి రాజ్యంలోని ఒక ఇరుకు వీధిలో నివాసముంటున్న హరికి కొత్త సమస్య వచ్చి పడింది. అదే వీధిలో బత్తాయి పళ్ళ వ్యాపారులు దండిగా ఉన్నారు. అమ్ముడు పోక మిగిలిన చెడిపోయిన బత్తాయిలన్నింటినీ వారు వీధుల్లోనే వదిలేసి వెళ్ళిపోయేవారు. మరి కొందరైతే ఏకంగా మురుక్కాలవల్లో పారబోసేసేవారు. దాంతో కాలువల్లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి కంపు వాసన వచ్చేవి. సాయంత్రం అయితే చాలు దోమలు ప్రజల మీద దాడి చేసేవి. వీటన్నిటినీ భరిస్తూనే వీధివాసులు కష్టంగా నివాసం ఉండాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా ఓ రోజు రాజు దండోరా వేయించాడు. కార్తీక పౌర్ణమి రోజున తను ఎప్పుడు వినని వింత విషయాలు చెప్పిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా వింత విషయాలు చెప్పారు. కానీ రాజుకి ఏదీ నచ్చలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని హరి కూడా బయలుదేరాడు. పోటీకి వచ్చిన వారిని ఒకరి తర్వాత మరొకరిని రాజమందిరంలోకి పిలిచారు. చివరిగా హరివంతు వచ్చింది. వెళ్ళి రాజుకు నమస్కరించి వినయంగా, మహారాజా, మీకు జలపుష్పాల గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా వీధిలో జలఫలాలు కూడా ఉన్నాయి తెలుసా? అనుమానం ఉంటే మీరే స్వయంగా వచ్చి చూసుకోండి, నచ్చితే కొని తీసుకుపోండి అని చెప్పాడు. రాజు ఆశ్చర్యంతో, అదేంటి జలఫలాల? ఎప్పుడూ వీటి గురించి వినలేదే అన్నాడు. వెంటనే హరిని తీసుకుని మంది మార్బలంతో వీధికెళ్ళాడు. కుప్పలు తెప్పలుగా కాలువల్లో పేరుకుపోయి కుళ్ళికంపు కొడుతున్న బత్తాయి పళ్ళని చూశాడు. ఇదిగో మహారాజా, కాలువ నీటిలో తేలుతున్నాయి చూసారా? ఇవే జలఫలాలు అని చెప్పాడు హరి. వీధి పరిస్థితిని చూసి రాజుకు కడుపులో దేవినట్లయింది. వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని పిలిచి ప్రతిరోజు కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించాడు. వ్యాపారులు కూడా పాడైపోయిన మిగిలిపోయిన పళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించాడు. తనను ఆశ్చర్యపరచడంతో పాటు సున్నితమైన సమస్యను వ్యంగ్యంగా తనకు తెలియజేసిన హరికి రాజు బహుమతి అందించాడు. ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకడంతో వీధి వాళ్ళంతా కలిసి హరిని సత్కరించారు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.